హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ పచ్చడిని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నోటికి ఏమీ తినబుద్దిగా అన్నప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పుల్కా స్టాండ్ పెట్టుకొని దాని మీద 3 ఉల్లిపాయలకు పైన పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా తిప్పుకుంటూ సిమ్ ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. ఉల్లిపాయలను సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కాలనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను డైరెక్ట్గా వేసుకోకూడదు, ఇలా తుంచి వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. పచ్చిమిరపకాయలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం కాల్చిన ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ముందుగా కాల్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ పేస్ట్లా వేసుకోకూడదు, కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక అందులో చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండును వేసుకొని మరోసారి మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా వేసుకోవాలి, మరీ పేస్ట్లా ఉండకూడదు, ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది. తరువాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను పచ్చడిలో వేసుకోవాలి. తరువాత కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో ఇలా పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో పోపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకి నోరు బాగాలేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి. నోటికి పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవటం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. మనకి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అన్నంలోకి చాలా టేస్టీగా ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ కారాన్ని మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లికారం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగిలేలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ,
టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లికారాన్ని తాలింపులో 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం తాలింపులో వేగితే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ కారం మనకు 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ కారం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ ఉల్లిపాయ కారం మనకు దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారాన్ని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ కారం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం 10 నిమిషాల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి నోరు బాగాలేనప్పుడు, నోటికి కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల పచ్చిమిరపకాయలను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఈ పచ్చడికి కొంచెం కారం తక్కువగా ఉన్న కాయలైతే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు మనకు ఈ విధంగా తగిలేలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద తాలింపుకు ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా 2 ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 7 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మనకు ఈ విధంగా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయల్లో అరకట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్ల కారం, కారాన్ని మీరు తినేదానిని బట్టి వేసుకోవచ్చు, చిటికెడు పసుపు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర కారం కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక పచ్చడిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.